కప్పడిపోయింది. చూసారా, తరళ తండ్రి తన కూతురికి కావాలి అనుకున్నది ఎలా సాధించాడు. పక్కన వాళ్ళ గురించి అర్థం చేసుకోకుండా తరళ అలాగే నిశ్చిష్టరాలై నిలబడిపోయింది. తను నా జీవితానికి ప్రమిదల భవిష్యత్తు ఎంత ద్రోహం చేసిందో, మేమిద్దరం కన్న కలలన్నీ ఎలా సమూలంగా నాశనం చేసిందో చెబుదామని నోటి చివరి వరకు వచ్చింది. కానీ అంతలోని ఈవిడితో చెప్పేదేమిటి అనిపించి అక్కడి నుంచి కిందికి వచ్చేశాను. అదొక్కటే కాదు కారణం. వీళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు. నాకు ప్రమిదలకు మధ్యనున్న ప్రేమ ఈవిడికి తెలిస్తే అది ప్రమిదల ప్రాణానికి కూడా హాని కలిగించవచ్చు. ఆ క్షణం తరళ నా భార్య అన్న విషయం కూడా మర్చిపోయాను. నా శత్రువులు ఈమె తండ్రి అంతే. అదొక్కటే భావం నా మనసంతా నిండిపోయింది. మనుషుల్ని కొనగలరు వీళ్ళు.